శ్రీమాత్రే నమః. శుక్రవారం నాడు మీ ఇంట్లో ఉన్న మనీ ప్లాంట్ మొక్కకి ఈ ఒక్కటి కట్టండి. మీకు అదృష్టం పడుతుంది. మరి అది ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాము. మరి మనీ ప్లాంట్ మొక్క అనేది మీ ఇంట్లో ఉంటే ఐశ్వర్యవంతుడు ఎలా అవుతారు అనేది చూద్దాము. ఎప్పుడైనా సరే ఇంట్లో మనీ ప్లాంట్ మొక్క ఉంటే దానిని ఎలా పెంచాలి అంటే, మీ ఇంట్లో ఎక్కడైనా సరే కిటికీ వద్ద ఈ మనీ ప్లాంట్ మొక్కని పెట్టండి. కిటికీ వద్ద ఈ మనీ ప్లాంట్ ఉండడం వలన పైకి పాకుతూ వెళ్ళిపోతుంది. ఇలా చేస్తే మీకు ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా ఈ మనీ ప్లాంట్ మొక్క అనేది ఎప్పుడు కూడా నీరు లేకుండా ఎండిపోయేలాగా ఉండకూడదు. ఎప్పుడు కూడా గుబురుగా పెరుగుతూ ఉండేలాగా చూసుకోవాలి. ఇది ఎప్పుడైనా సరే పైకి పాకుతూ ఉండాలి. కిందకి వచ్చేలాగా చూసుకోకూడదు. ఇలా పైకి పెరగాలి అంటే ఆ మనీ ప్లాంట్ మొక్కకు సపోర్ట్గా ఒక కర్ర పెట్టి కిటికీకి ఉంచండి. ఈ మనీ ప్లాంట్ని ఇంకా ఏంటి అంటే ఈ మొక్కకు పసుపు రంగులో ఉన్న ఆకులు వస్తూ ఉంటాయి. ఈ సమయంలో ఈ పసుపు రంగులో ఉన్న ఆకులు ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా మనీ ప్లాంట్కు గ్రీన్ రంగులో ఉన్న ఆకులు మాత్రమే ఉండాలి. ఇంకా ఏంటి అంటే చాలామందికి ఆర్థిక సమస్యలు ఉంటాయి. ఇంట్లో మనీ ప్లాంట్ మొక్కను పెంచుతారు. మనీ ప్లాంట్ మొక్క పెంచడం మాత్రమే కాదు, శుక్రవారం సాయంకాలం పూట ఒక ఎరుపు రంగు దారాన్ని మనీ ప్లాంట్ మొక్కకు కట్టాలి. ఆ ఎరుపు రంగు దారాన్ని మనీ ప్లాంట్ మొక్కకు కట్టి అలా వదిలేయాలి. ఇలా చేయడం వల్ల మీకు ఉన్న ఆర్థిక సమస్యలు కొంచెం తొలగిపోతాయి. ఎవరైనా సరే మనీ ప్లాంట్ మొక్కను బ్లూ కలర్ కుండీలో పెంచారనుకోండి, వాళ్ళకి ఉద్యోగపరమైన మరి ఏ ఇతర సమస్యలు ఉండవు. అలాగే చాలామంది మనీ ప్లాంట్ మొక్కను వారికి ఇష్టమైన కలర్ కుండీలో పెంచుతూ ఉంటారు. కానీ బ్లూ కలర్ కుండీలో మనీ ప్లాంట్ మొక్కను పెంచితే మాత్రం మీకు ఉద్యోగపరమైన సమస్యలు అనేవి అస్సలు ఉండవు. అలాగే మనీ ప్లాంట్ మొక్క పెంచేటప్పుడు ఆ ప్లాంట్ ఉన్న కుండీలో 11 రూపాయలు బిళ్ళలను మట్టి తీసి ఆ రూపాయలు అందులో వేసి మళ్ళీ మట్టి కప్పేస్తే గనుక తొందరలోనే ఉద్యోగం అనేది వస్తుంది. అలాగే మనీ ప్లాంట్ మొక్క ఒక్కొక్క దిక్కులో ఉంటే ఒక్కొక్క రకమైన ప్రయోజనాలు కలుగుతాయి. మీ ఇంట్లో మనీ ప్లాంట్ మొక్క ఇంటి ఈశాన్యంలో ఉంటే మానసిక ప్రశాంతత ఉంటుంది. వాయువ్య మూల ఉంటే మీరు చేసే వ్యాపారాలలో మంచి అభివృద్ధి ఏర్పడుతుంది. బిజినెస్ బాగా రన్ అవ్వాలి అనుకునేవారు, గిరాకీ బాగా రావాలి అని భావించేవారు మీ ఇంటి ఆవరణలో వాయువ్య మూలాన ఈ ప్లాంట్ మొక్క ఉంచండి. అప్పుడు మీ వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది. మాకు బాగా అప్పులు ఉన్నాయి, అలాగే ఈఎంఐలు ఉన్నాయని బాధపడేవారు మీకు ఉన్న అప్పులు తొందరగా తీరాలి అంటే మీ ఇంటి మనీ ప్లాంట్ మొక్కను నైరుతి భాగంలో ఉంచండి. మనీ ప్లాంట్ మొక్కను మీ ఇంటి నైరుతి భాగంలో ఉంచడం వలన మీ అప్పులు తొందరగా తీరిపోతాయి. అలాగే మనీ ప్లాంట్ మొక్కను ఉత్తర దిశలో పెంచడం వలన ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది. ఉత్తరంలో ఒక మంచి మనీ ప్లాంట్ మొక్కని పెడితే మంచి జాబ్ వస్తుంది. జీవితంలో స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. ఈ విధంగా మనీ ప్లాంట్ మొక్కకు ఒక్కొక్క దిక్కున ఉంటే ఒక్కొక్క ప్రయోజనం కలుగుతుందని చెప్పవచ్చు. ఫస్ట్ టైం మొక్కను తెచ్చేవాళ్ళు శుక్రవారం రోజున తెచ్చి ఇంటి ఆవరణంలో పెంచుకుంటే ఇలా చేయడం వలన ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది. ఇంకా చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి ఈ మొక్క వల్ల ఉన్నాయి. లేదా మీ జన్మ నక్షత్రం బట్టి, మీ పేరును బట్టి ఏ రోజు తెచ్చుకోవాలో ఆ రోజు తెచ్చి ఇంటిలో పెంచుకోవచ్చు. శుక్రవారం రోజు మనీ ప్లాంట్ మొక్కకు ఎరుపు రంగు దారాన్ని కట్టి శనివారం రోజు కానీ ఆదివారం రోజు కానీ తీసేయవచ్చు. మళ్ళీ వచ్చే శుక్రవారం రోజున కొత్తగా ఎరుపు రంగు దారాన్ని కట్టండి. ఇలా చేయడం ద్వారా మీకు ఆర్థిక సమస్యలు ఉంటే వాటి నుంచి బయటపడవచ్చు.
అలాగే ఈ మొక్కను ఇంట్లో పెంచడం వలన ప్రశాంతమైన వాతావరణం, మానసిక బాధలు తొలగిపోతాయని చెప్పవచ్చు. ఇంకా నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశాలు కూడా చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ మొక్కను పెంచితే మాత్రం తప్పనిసరి ఎండిపోకుండా పైకి పాకేలాగా చూసుకోండి. అలాగే ఈ మొక్క అనేది కిందకి రాకూడదు, పైకి మాత్రమే పాకుతూ ఉండాలి. అలాగైతేనే ధనం ఇంట్లో నిలుస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా పాటించండి. మొక్కని పెంచాలి అంటే మాత్రం తప్పనిసరిగా శుక్రవారం తెచ్చి పెంచుకోండి. చాలా మంచి జరుగుతుంది.